హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండి. సూపర్గా వచ్చింది. న్యాచురల్గా ఫ్రూట్ వచ్చింది కాబట్టి దీన్ని నేను ఐస్ క్రీమ్ చేశాను. చాలా బాగా వచ్చింది. దీన్ని తేనె పనస లేకపోతే బురద పనస అంటారంట. ఇది కొంచెం బాగా మగ్గిపోయింది. దీన్ని ఇలా ఏం చేయాలో తెలియక దీన్ని ఐస్ క్రీమ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇట్లా మగ్గిపోయినా కానీ ఇది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ పనసకాయ గొంతుకు అడ్డం పడుతుందని ఇట్లా జల్లెడ పట్టి దీంతో ఐస్ క్రీమ్ అనేది చేశాను నేను. చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లో షుగర్ కూడా చాలా తక్కువ వస్తుంది. షుగర్ కూడా కొంచెం తక్కువే పట్టింది. ఈ విధంగా పల్ప్ అనేది తీసేసేసి దీంట్లో నేను మా చెట్టుకు వచ్చినాయండి పనసకాయలు. ఇవి వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలా ఐస్ క్రీమ్ అనేది తయారు చేశాను. కొంచెం పాలు కొంచెం పంచదార వేసేసి మిక్సీలో పట్టేసేసి, మిక్సీలో అయితే పట్టలేదు నేను, మామూలుగా వడగట్టేసేసేసి చక్కగా పంచదార అన్నీ మిక్స్ చేసేసేసిన తర్వాత దీన్ని ఒక బాదం జీడిపప్పు అనేవి కొంచెం ముక్కలుగా చేసుకొని ఒక మౌల్డ్లో వేసుకున్నాను. కొన్ని ఏమో ఐస్ క్రీమ్ కప్పుల్లో వేసుకున్నాను. ఈ విధంగా చేశాను. మా గార్డెన్లో వచ్చిన వేస్ట్ చేయడం అందరికీ ఇస్తానే ఉంటాను కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా పనస్తోనలే చాలా స్వీట్ ఉంటాయి. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఐస్ క్రీము చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి అండి. డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మామూలుగా కొన్ని ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి కదా, వాటికంటే కూడా ఈ ఐస్ క్రీమ్ అనేది పిల్లలకి చాలా హెల్దీ. అంటే ఐస్ క్రీమ్ హెల్దీ కాదు, పనసకాయ అనేది హెల్దీ. బయట కొనుక్కునే కంటే కూడా ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే చాలా స్వీట్ ఉంటుందండి. ఈ విధంగా ఒక 7 hours అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా బాగా వచ్చింది ఐస్ క్రీము. పనసపండుతో ఐస్ క్రీమ్ అనేది ఇదే ఫస్ట్ టైం చేశాను కానీ మా పనసకాయ అనేది చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ కూడా చాలా తక్కువ పట్టింది. ఒక్క 2 స్పూన్లు షుగర్ వేసాను అంతే. ఎంత స్వీట్ ఉందంటే చెప్పడానికి చాలా ఇదిగా ఉంది. చాలా స్వీట్ అనేది ఉన్నదన్నమాట. దీన్ని బురద పనస అంటారంట. బురద అంటే కొంచెం ఎక్కువ మగ్గితే ఇట్లా పీస్ వచ్చేస్తుంది. అందుకనే దీన్ని ఐస్ క్రీమ్ చేశాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. మా పాప బాగా ఇష్టంగా తింటుంది ఐస్ క్రీము. అందుకనే నేను ఇలా ట్రై చేశాను. పనసకాయ కూడా తింటుంది కానీ ఇది బాగా పండిపోయి మగ్గిపోయి దాన్ని ఎటు పారేయలేక దీన్ని ఇట్లా జల్లెడలో జల్లించి మంచిగా ఐస్ క్రీమ్ అనేది తయారు చేశాను. ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఐస్ క్రీమ్ కానీ అన్ని హెల్దీ ఫుడ్సే నేను చేస్తానండి. ఇంట్లో మాత్రం బయట అనేది మేము చాలా తక్కువ కొనుక్కొచ్చుకుంటాము. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చెట్టుకు వచ్చింది వేస్ట్ చేయడం ఎందుకని ఇలా చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్.